కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ఏదైనా ఒక పని తలుచుకుంటే అది నిదానంగా వెళ్ళడం, ఏదైనా చేద్దాం అనుకుంటే అది మధ్యలో ఆగడం ఉంటుంది. సోదరుల మధ్య స్థిరాస్తి సంబంధించిన విషయవహారాల్లో ఇబ్బందులు రావడం, కోర్టు ఇబ్బందులు పెట్టడం, లేదా కోర్టు సంబంధించిన విషయవహారాలు ఇబ్బంది పెట్టడం ఇటువంటివి జరుగుతుంటాయి. అదేవిధంగా డాక్యుమెంట్ విషయంలోనూ, షూరిటీ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. విద్యా సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. అయితే ఖర్చులు అనేవి యథాతథంగా ఉంటాయి. ₹1కి ₹2 ఖర్చు ఉంటుంది. మనసు స్థిమితంగా ఉండదు. ఏదైనా ఒక ఆలోచన చేద్దామంటే అది ఏదో రకంగా వెనక్కి అడుగు వేయడం, వెనక్కి లాగడం ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలోనూ, అదేవిధంగా ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్త వహించాలి. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు, బలంగానే ఉన్నారు గురువు. అయితే అష్టమంలో రాహు అంత బలంగా లేదు. ద్వితీయంలో శుక్రుడు కేతువు కలుస్తున్నారు. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో కేతువుతో కలిసి. తృతీయాధిపతి అయిన బుధుడు వ్యయ స్థానంలో ఉన్నారు. ఖర్చులు ఏ రూపైనా సరే వస్తూ ఉంటాయి. దాన్ని ఎలా అధిగమించాలి, ఖర్చులను అప్పులు ఎలా తీర్చాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ₹1కి ₹2 ఖర్చు అవుతుంది. సరే ఒక పని చేద్దాం, ఇంకొక స్థిరాస్తిని అమ్మేసి అప్పులు తీర్చేద్దాం అనుకుంటారు. ఆ స్థిరాస్తి అమ్మడం కూడా చాలా లేటుగా అవడం, ఈ లోపల ఇంట్రెస్ట్ పెరగడం ఇటువంటి జరుగుతుంటాయి. పర్సనల్ లోన్స్ తీసుకోవడం, అదేవిధంగా క్రెడిట్ కార్డుల వాడకం అనేది తగ్గించుకోవడం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగంలో చెప్పుకోదగ్గ స్థాయిన ఇబ్బందులు ఏమి ఉండవు. మీరు చేసే కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. భగవంతుడి దయ వల్ల ఉద్యోగం వరకు బాగుంది, మనశ్శాంతి కొంత కరువైనా సరే ఉద్యోగంలో బాగుంది అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టేటప్పుడు దైవానుగ్రహంతో గణపతి స్వామివారిని తలుచుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం కాదు. ఏదైనా సరే కొంత ఆచితూచి ఆలోచన విధానం మార్చుకుని సొంతంగా చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి, అది సఫలీకృతం అవుతుంది. భాగస్వామి వ్యాపారాలు వీరికి అంతగా కలిసి రావు. ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు నలుగురు సలహాలు తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వ్యాపారంలోనూ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. లాభం వచ్చినట్లే వస్తుంది, కానీ ఇంకో రూపంలో ఖర్చు అవ్వడం అనేది ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ ఇది ఇలాగే ఉంటుందా, వ్యాపారం ఇంతేనా అన్న ఆలోచన ఉంటుంది. కానీ ప్రస్తుతం నడుస్తున్న గ్రహతుల ప్రకారం కొంత కాలం వరకు ఇలాగే ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ధైర్య సాహస లక్ష్మి అన్నట్టు మీ పని మీరు చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, బ్యూటీషియన్, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారం చేయడం, లక్ష్మీ తామర ఒత్తులతోటి మంగళవారం నాడు, శుక్రవారం నాడు చక్కగా అమ్మవారిని పూజించి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని రాసుల వారు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అది అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శన పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in